ఇటు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ మీట్ అయింది. అఖిలపక్ష భేటీకి పార్లమెంటరీ పక్ష నేతలు హాజరయ్యారు. రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కానుండగా బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులకు ప్రతిపక్షాలకు కేంద్రం వివరణ ఇస్తుంది. బిల్లుల ఆమోదానికి మద్దతు ఇవ్వాలని అఖిలపక్షాన్ని కేంద్రం కోరుతోంది. ఇక రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2025-26 వార్షిక బడ్జెట్లో ఏపీ, బీహార్కు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. బీహార్, ఏపీకి మెట్రో ప్రాజెక్టులు ఇచ్చే అవకాశం ఉంది. విశాఖ, విజయవాడ మెట్రోకు బడ్జెట్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక కేటాయింపులు కూడా ఉండనున్నాయి. ఎన్డీఏలో కీలక భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జేడీయూ పాలిత రాష్ట్రాలకు భారీ కేటాయింపులు ఉంటాయని తెలుస్తోంది. 5 ఏళ్లలో దేశంలో కనెక్టివిటీ పెంచాలని భావిస్తున్న కేంద్రం 5 ఏళ్ల కాల పరిమితితో ప్రత్యేక ప్యాకేజీని సిద్ధం చేస్తోంది. రైట్, ఇక ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం కొనసాగుతుంది. సమావేశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజురెడ్డి అందిస్తారు. రాజురెడ్డి, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇంట్లో అఖిలపక్ష సమావేశం భేటీ అయింది. అయితే రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు జరగబోతున్నాయి. పార్లమెంటు సమావేశంలో ప్రభుత్వం ఏ బిల్లును ప్రవేశపెట్టనుంది, ఆ బిల్లులకు మద్దతు తెలపాలని విపక్ష పార్టీలను రాజ్నాథ్ సింగ్ కోరనున్నారు. అయితే ముఖ్యంగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం 16 బిల్లులకు సంబంధించి ఈ యొక్క బడ్జెట్ సమావేశంలో బిల్లులను ప్రతిపాదించబోతున్నో తెలుస్తుంది. ఆ 16 బిల్లులకు సంబంధించి ఏ బిల్లులను ప్రవేశపెట్టబోతున్నారో పూర్తిగా విపక్ష పార్టీలకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ వివరించబోతున్నట్టు తెలుస్తుంది. ఆ యొక్క బిల్లులకు సంబంధించి మద్దతు తెలపాలి అనేది కూడా విపక్ష పార్టీలను రాజ్నాథ్ సింగ్ కోరినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క 16 బిల్లులో చూసుకున్నట్టయితే వక్ఫ్ సవరణ బిల్లు, అదేవిధంగా ఇమిగ్రేషన్ బిల్లు, అదేవిధంగా రైల్వే సవరణ బిల్లు, బ్యాంకింగ్ లా సవరణ బిల్లు, అదేవిధంగా కోస్టల్ షిప్పింగ్ బిల్లు, ఇలా 16 బిల్లులకు సంబంధించి విపక్ష పార్టీల మద్దతు కోరనున్నట్టు తెలుస్తుంది. అయితే రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగబోతుండగా ఎల్లుండి బడ్జెట్స్ ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ఈ దఫా బడ్జెట్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు ప్రియారిటీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మెట్రో ప్రాజెక్టు ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఇటు వైజాగ్లో కానీ ఇటు విజయవాడలో కానీ మెట్రోకు సంబంధించినటువంటి ప్రాజెక్టును అటు ఆంధ్రప్రదేశ్కు కేంద్రంలో బడ్జెట్లో ప్రవేశపెట్టినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పలుమార్లు చంద్రబాబు నాయుడు కూడా వెళ్ళి రిక్వెస్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్కు మెట్రో ప్రాజెక్ట్ కావాలని. అందులో నేపథ్యంలోనే అటు వైజాగ్ ఇటు విజయవాడకు మెట్రో ప్రాధాన్యత ఇవ్వనట్టు తెలుస్తుంది. దాంతోపాటు బీహార్ రాష్ట్రానికి కూడా భారీగా మెట్రోకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు, అంతేకాకుండా కొన్ని నిధులను కూడా అదనపు నిధులను కూడా కేటాయించినట్టు తెలుస్తుంది. అంటే యూపీఏ భాగస్వామ్య పక్షంలో ఈ 2 రాష్ట్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇటు బీహార్ రాష్ట్రము ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లో ఉన్నాయి. అందులో భాగంగా జేడీయూ అదేవిధంగా టీడీపీ ఎన్డీఏలో భాగస్వామ్య పక్ష పార్టీలుగా ఉన్న నేపథ్యంలో ఈ 2 రాష్ట్రాలకు కూడా ఈ యొక్క బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి బడ్జెట్ సమావేశంలో అఖిలపక్షకు సంబంధించినటువంటి నేతలతో రాజ్నాథ్ సింగ్ భేటీ అయ్యారు. బిల్లులకు సంబంధించి మద్దతు తెలపాలని వారిని రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క బడ్జెట్కు సంబంధించి దానిలో ఈ 2 రాష్ట్రాలకు అటు బీహార్కు ఆంధ్రప్రదేశ్కు ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ రాజురెడ్డి.